ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా అని క్రైస్తవులను ఎవరినైనా అడిగితే నమ్ముతున్నాను అని టక్కుని చెప్పేస్తారు. వారి దృష్టిలో నమ్మటం అంటే దేవుడున్నాడని మాత్రమే. దేవుడు మన కోసం ఏదైనా చేయగలడు అని నమ్మే క్రైస్తవులు చాలా తక్కువ ఉంటారు. ఒకవేళ దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మేవాళ్ళు ఈ లోకం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతారు. ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడు తీరుస్తాడని అవసరాల కోసం దేవుని నమ్ముతారు. అంతేగాని తమ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేంత నమ్మకం లేదు. నమ్ముట నీ వలనమైతే అని ప్రభువు చెప్పారంటే నమ్మడం అనే ప్రక్రియ ఎంతో కష్టమైందో మనం అర్థం చేసుకోవాలి. మనుషులను నమ్మినంత తేలిగ్గా దేవుణ్ణి నమ్మలేం. దేవుడు కనపడడు కాబట్టి ఆయన హృదయపూర్వకంగా నమ్మడం చాలా గొప్ప విషయం. నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పేవాడు ఇంకా ఏ గత్యంతరం లేక చివరి ప్రయత్నంగా దేవుని నమ్ముతారే తప్ప ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించేవారు కాదు. ఒకవేళ దేవుడు ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మితే ఆయన మనల్ని చూస్తాడని నమ్మాలి. మన కష్టాలు, బాధలు, సమస్యల్ని కూడా చూస్తాడని నమ్మాలి. దేవుడు చూస్తున్నప్పుడు మనం ఇంకా వాటిని గురించి బాధపడడం ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ ఆ బాధలు, కష్టాలు మన పాపం వల్ల అయితే పశ్చాత్తాపడి క్షమాపణ పొందితే దేవుడు తీసివేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. మన ప్రమేయము లేకుండా మనల్ని పరీక్షించడానికి దేవుడు కష్టాలు పెడితే అవి పెట్టిన ఉద్దేశం నెరవేరగానే దేవుడు తీసేస్తాడు. అప్పుడు దాకా ఓర్పు కావాలి. ఇదంతా దేవుని నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం దేవుని నమ్మకపోతే మనకు వచ్చే కష్టాలు తొలగించుకోవడానికి మనుషులను ఆశ్రయిస్తాం. కొన్ని కష్టాలు తొలగించుకోవడం మనుషులకు కూడా సాధ్యం కాదు. అందుకని దేవుని నమ్మి ఆయన దగ్గరికి రావటం వల్ల అయితే మన కష్టాలు, బాధలు, సమస్యలు తీసివేయడం సాధ్యమవుతుంది. అయితే దేవుణ్ణి నమ్మకపోతే మన కష్టాలకు, బాధలకు, సమస్యలకు మనము బాధ్యత వహించవలసి ఉంటుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము మా జీవితాల్లో మేము నమ్మకాన్ని కలిగి మా జీవితాల్లో ప్రతిదాని దగ్గర ఓర్పుగా కొనసాగగలిగిన వారిగా, అన్ని పరిస్థితులలో, అన్నిటి దగ్గర, అన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మదగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, వారి ఆరోగ్యాల్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ఆశీర్వాదం ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతిని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలు మీరు దీవించండి.
మీ పిల్లలకున్న రుణాలు, సమస్యలు, అవసరతలు, బలహీనతల్లో మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.